ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు 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 వందరములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ప్రభు, అనుదినము అనుక్షణము మీరు రెక్కల చాటును భద్రపరిచి అయ్యా మీ సజీవ రెక్కల్లో ఉంచిన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. తుది శ్వాస వరకు నమ్మకంగా జీవించే కృప మాకందరికీ దయచేయండి ప్రభా. మీరు ఏ సమయంలో వచ్చినప్పటికి కూడా మమ్మల్ని సిద్ధపరిచి నీ పరలోక రాజ్య వారసులుగా నీతో పాటు ఉండే ధన్యత దీవెన మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఎంతోమందికి లేనటువంటి రక్షణ మాకు ఇచ్చినారు తండ్రి. అయ్యా ప్రభా, అందరూ అంతటా రక్షింపబడాలనేది మీ చిత్తం, మీ ప్రణాళిక ప్రభా. తండ్రి, సర్వలోకము రక్షింపబడాలని నాయన లోకములోనికి మీరు వచ్చారు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం. లోకం అంధత్వంతో ప్రభా అపవాది ప్రభా నింపివేసి నిన్ను చూడలేని స్థితిలో అంధత్వంలో ఉండిపోయిన ప్రతి ఒక్కరి హృదయం ఇప్పుడే వెలిగింపబడును గాక. ఇప్పుడే ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగింపబడును గాక. అయ్యా ప్రతి కుటుంబానికి శాంతి సమాధానం అనుగ్రహింపబడును గాక. అయ్యా ప్రభా, నీ ప్రార్థనలో ఎవరెవరైతే పాలుపంపులు పొందుకుంటున్నారో ప్రతి ఒక్కరి కుటుంబానికి రక్షణ కలుగునుగాక. ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క హృదయానికి శాంతి కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, ఆనందము కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో అయ్యా కుటుంబంలో ఏ బంధకాలతో బంధింపబడినప్పుడు కూడా యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ప్రతి ఒక్కరి బంధకాలు తెగిపోవునుగాక. నీ బలమైన ఆత్మ అభిషేకమునైనా ప్రతి కుటుంబం మీదకి, ప్రతి బిడ్డ మీదకి ఇప్పుడే దిగి వచ్చునుగాక. అయ్యా ప్రభా, త్వరలో రానైనటువంటి మా యేసయ్య నీకే స్తోత్రాలు ప్రభా. త్వరలో రానైనటువంటి మా దేవా, నువ్వు వస్తున్నావని నమ్మి విశ్వాసముతోనైనా ప్రతి ఒక్క మానవుడు కూడా తండ్రి ఎదుర్కొనే భాగ్యాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి బిడకి యేసుక్రీస్తు నామములో ఇప్పుడే అనుగ్రహింపబడునుగాక. నీ దీవెన, కాపుదల, ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ శక్తిని మాకు ప్రతి కుటుంబానికి దయచేసి అయ్యా ప్రభని శాంతి సమాధానం ప్రతి బిడకి ప్రసాదించమని, ప్రతి కుటుంబంలో నీ వెలుగు కలుగునుగాక. నీ ఆత్మశక్తి చేత నింపి బలపరిచి ప్రతి కుటుంబానికి వెలుగు సమాధానము యేసుక్రీస్తు ప్రభా నామములో ఇప్పుడే అనుగ్రహింపబడినందుకు నీకు వందనాలు ప్రభా. నీ రాకడ పర్యంతము తండ్రి నాయన నీ చిత్తానుసారంగా జీవించే కృప మాకు అందరికీ దయచేయమని, అలాగే ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించడానికి అయ్యా నన్ను నిలవబెట్టుకుని నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకుని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొని ఆదరణ మాటలతో పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరిచి ధైర్యపరిచి నీ శాంతి సమాధానం అనుగ్రహించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినం మన వాక్యాంశము జయించువారు అనగా ఎవరు? జయించబడడం అనగా మనము ఈ దినం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5, 6 చూద్దాం. జయించువారు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అందుకే ప్రతి అధ్యాయంలో కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెవిగలవాడు వినుగాక, హృదయము ఉన్నవారు గ్రహించుదురుగాక అని ఆయన పలికి ఉన్నారు. అలాగే ప్రకటన గ్రంథము యోహాను గారు రాశారు. యోహాను గారికి ఆ యొక్క పద్మాసు దీపంలో బంధింపబడినప్పుడు సువార్త ప్రకటిస్తున్నారని, దేవుని సువార్త ప్రకటింపబడకూడదు అని ఆయన ఎన్నో శ్రమలు పెట్టి చివరికి పద్మాసు దీపములో ఆయన్ని ఉంచినప్పుడు ఆయన ఏంటంటే అక్కడ ఆహారం లేక తిండి లేక ఉన్నప్పుడు గాఢనిద్రలోనికి తీసుకెళ్ళి పరిశుద్ధాత్మదేవుడు పరలోకానికి తీసుకుని వెళ్ళి సమస్తము ప్రకటన గ్రంథంలో జరగవలసినవి అన్నీ కూడా దేవుని రాకడ ఎలా ఉంటుంది అనేది ఆ యొక్క యోహాను గారికి బయలుపరిచి యోహాను గారి చేత ప్రకటన గ్రంథం అంతా కూడా వ్రాయించారు. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వచనము కూడా అవును ఆమెనని ఉన్నది. కాబట్టి మనము ప్రతి వచనాన్ని కూడా మనం
విడిచిపెట్టకుండా విశ్వాసంతో జీవించాలి, కానీ తీసి పడేసేవారిగా ఉండొద్దు. ఇది క్రైస్తవుల మతమని, క్రైస్తవులు బోధించే బోధని, వాళ్ళు మతాన్ని మారుస్తున్నారని ఆ యొక్క అపవాది మీ హృదయాలను బంధించి దేవుని శక్తిని గ్రహించుకోలేనటువంటి అంధత్వంలోనికి తీసుకెళ్ళిపోతున్నాడని మనం గ్రహించుకోవాలి. కాబట్టి జయించువారు అనగా రక్షింపబడినటువంటి వారు, వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడతాయి. ఆ పేర్లు ఎన్నటికీ కూడా తుడుపు పెట్టబడవు అని ఇక్కడ మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలోని తెల్లని వస్త్రములు ధరించుకొనును. జయించువాడు ఎలా ఉంటాడంట? తెల్లని వస్త్రములు అనగా దేవదూతల మహిమ వస్త్రాన్ని ధరించుకుంటారు. మహిమ వస్త్రాన్ని ధరించుకుని లేపబడతారు. చనిపోయిన వారు, బ్రతికి ఉన్నవారు దేవుడు రాకడొచ్చినప్పుడు ఉన్న పలంగానే ఎత్తబడతారు. కాబట్టి అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము కూడా తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అని ఇది ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. సర్వ అధికారము యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఏది జరగలేదు. ఆది కానీ అంతము కానీ యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా జరగలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఎవరైతే మారుమనసు పొంది రక్షణ పొందుకుంటారో వారే నిత్య రాజ్యానికి వారసులని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటామో మన పేరు ఎక్కడుంటాయి? జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. అంటే రక్షింపబడితే మీ పాపాలు తొలగిపోతాయా? నీళ్ళల్లో మునిగినంత మాత్రాన మీ పాపాలు తొలగిపోతాయా అని మీరు అనొచ్చు. నీళ్ళల్లో ములగడం ద్వారా పాపాలు తొలగిపోవు, కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం మారు మనసు పొందుకోవడం ద్వారా, మారు మనసు అనగా మన పాపాలకు పశ్చాత్తాపంతో ఒప్పుకుని విడిచిపెట్టి నూతన ఆత్మ మనం పొందుకోవడం. నూతన ఆత్మ ఎప్పుడొస్తుంది? మనం ఎప్పుడైతే రక్షింపబడతామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. కాబట్టి మన పాప స్వభావం అంతా కూడా తొలగిపోయి నూతన స్వభావము దేవుడిస్తాడు. అంతేకాని ఎవరికి వారిగా పొందుకోలేరు. రక్షింపబడి కూడా ఇంకా దుష్టత్వంలోనే ఉంటే కనుక అపవాది ఇంకా వారిని విడిచిపెట్టలేదు. కాబట్టి వారు ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే మనం సాధించగలుగుతాం. ప్రార్థన లేకుండా ఏ ఒక్కరు కూడా జయించలేరు సాతాను శక్తులన్నిటి మీద. సాతాను తలను యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో చితక్కొట్టారు సిలువలో. తన ప్రాణం పెట్టడం ద్వారా సాతాను తల చితక్కొట్టబడింది. కాబట్టి సాతాను రక్షింపబడినటువంటి వారిని ఎవరిని కూడా ఏమీ చేయలేదు. వారిని ఒక్కొక్కసారి పడవేసినప్పటికి కూడా దేవుడు విడిపించగల శక్తిమంతుడు, సమర్థుడు. వాళ్ళని శోధించి సువర్ణంగా మార్చడం కోసం కొన్ని శ్రమలు పెడుతూ ఉంటాడు. అపవాదికి అప్పగిస్తాడు దేవుడే. యోబుకు కూడా దేవుడే అప్పగించాడు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అని దేవుడు చెప్తున్నాడు. అనగా మనల్ని ముట్టాలి అంటే దేవుని కనుగుడ్డును ముట్టి రావాలి. తన బిడ్డల్ని చేయి వేయాలి అంటే, తన బిడ్డలకి శ్రమలు శోధనలు పెట్టాలంటే దేవుని అనుమతి తీసుకోవాలి. దేవుడు అనుమతి తీసుకున్నప్పుడు వెళ్ళు అని అపవాదికి అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు మనల్ని అపవాది తలంపుల్లోనికి, అపవాది ఆలోచనలోనికి, ఈ లోక సంబంధమైనటువంటి తలంపుల్లోకి, ధనాపేక్షలోనికి తీసుకెళ్ళిపోతాడు. ధనాపేక్ష అనేది ఒక దుష్టాత్మ. ప్రతిదీ కూడా ఈ లోక తలంపులన్నీ కూడా దుష్టి నుంచి వచ్చేవే. కాబట్టి దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, దురాశ ఇవన్నీ కూడా సాతాను నుంచి వచ్చేవే. కాబట్టి దేవుడు సాతానికి అధికారం ఇచ్చి దేవుని బిడ్డల దగ్గరికి పంపిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మెలకువ కలిగి ప్రార్థించాలి. మెలకువ అనగా పడుకోకుండా ప్రార్థన చేయమని కాదు. ఎప్పుడు కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి దేవుని యందు భయము భక్తి కలిగి అపవాదిని ఎదిరించే సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం పొందుకోవాలి. పొందుకోకుండా నిర్లక్ష్యంగా రక్షణ పొందుకున్నాం కదా, పరలోకానికి వెళ్ళిపోతాములే అనుకుంటే పరలోకానికి వెళ్ళం. ఎందుకంటే అపవాది ఎవరిని మిరుగుతున్నా అని లోకములో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి అపవాది తలంపులన్నిటినీ కూడా మనము ఎరిగిన వారము కాము అని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ఎరుగని వారము కాదు. కాబట్టి ఎవరినైనా అపవాది కుయుక్తిలోనికి, ఆ అపవాది కుయుక్తి మన మీద ప్రయోగించి మనల్ని లోక ఆశల్లోనికి, ఆకర్షణలోనికి, ధనాపేక్షలోనికి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి మనము ఏంటి, నేను రక్షింపబడి ఈ స్థితిలో ఉన్నాను, నా తలంపులేంటి ఇలా ఉన్నాయి, నా ఆలోచనలేంటి ఇలాంటివి ఉన్నాయని
మనం గ్రహించుకుని అపవాది నా మించి చెయ్యితి, అపవాది శక్తులన్నిటి మీద యేసుక్రీస్తు నామములో నాకు విజయం కలుగునుగా. కానీ మనం ఎప్పుడైతే ఖండించి గద్దించి ప్రార్థన చేస్తామో అపవాది మనలోంచి తొలగిపోతాడు, లేకపోతే మనల్ని పరిపాలిస్తూనే ఉంటాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వచనము కూడా అవును ఆమెన్ అని ఉన్నాయి. కాబట్టి మనము ప్రతి వచనాన్ని మన వాగ్దానంగా తీసుకుని ఆ యొక్క వచనాలను బట్టి మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ దిన వాక్యాంశము మనం చూద్దాం. నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఎవరు ఒప్పుకుంటారు? యేసుక్రీస్తు ప్రభువారే. నీ పిల్లలు ప్రభువా, భూమి పుట్టినప్పటి నుంచి వాళ్ళు నీ కొరకు సిద్ధపరిచినటువంటి వారు కాబట్టి వాళ్ళు నీ రాజ్యానికి వారసులు అని దేవుని ఎదుట యేసయ్య ఒప్పుకుంటారు. అప్పుడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక అంటున్నాడు. సంఘంతో ఎవరితో చెప్తున్నాడు? ఇది సంఘముతో. సంఘం అనగా అందరి కలయిక, రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ కలిసి ప్రార్థించుకునే స్థలమును సంఘము అంటారు. ఆ సంఘముకి చెవి గలవాడు వినుగాక అంటే సంఘంలో ఉన్నవారికి చెవులు ఎందుకుండవు, రక్షింపబడ్డారు కదా అనుకోవచ్చు. కానీ సంఘములో ఉన్న వాళ్ళని కూడా అపవాది బంధిస్తాడు అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి చెవి గలవాడు వినుగాక. అందరికీ చెవులు ఉన్నాయి, కానీ వినలేని స్థితిలో ఉంటే మాత్రం అపవాది బంధకాల్లో ఉన్నావని నువ్వు గ్రహించుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే నీ మనోనేత్రాలు తెరవబడతాయో నువ్వేం చేస్తున్నావో నువ్వు అప్పుడు గ్రహించుకోగలుగుతావు. లేకపోతే నువ్వు గ్రహించుకోలేని స్థితిలో నేను కరెక్టే, నేనే కరెక్ట్ దారిలో నడుచుకుంటున్నానని మనల్ని బంధించి నిన్ను నువ్వు హెచ్చించుకునే స్థితిలోనికి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు మనము దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దూరం అయిపోతే ఎక్కడికి వెళ్తాం? సాతానికి దగ్గర అవుతాం. సాతానికి దగ్గర అయితే వాడు ఎక్కడికి తీసుకెళ్తాడు? నిత్య నరకాగ్నికి తీసుకెళ్తాడు. రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా మెలకువగలిగి ప్రార్థించాలి. అందుకే చెవి గలవాడు వినుగాక అన్నాడు. మనం ఎప్పుడు కూడా వినే చెవి కలిగి ఉండాలి, గ్రహించే ఆత్మ కలిగి ఉండాలి, దేవుణ్ణి చూచే కనులు కలిగి ఉండాలి. దేవుని ఎప్పుడు చూస్తాం? మనము ప్రార్థించినప్పుడు హృదయపూర్వకంగా దేవుని యందే మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుణ్ణి చూచేవారుగా ఉంటాం, దేవుని స్వరాన్ని వినేవారుగా ఉంటాం, దేవుని ఆత్మతో మనం నింపబడతాం, దేవుని కార్యాలను చూస్తాం. దేవుని కార్యాలు ఈ లోకంలో మన ద్వారా దేవుడు చేయిస్తాడు. మానవుని దేవుడు వాడుకుంటాడు. అంతేకాని దేవుడు స్వయంగా వచ్చి ఏది చేయడు. దేవుడు రక్షించినటువంటి పిల్లల్ని దేవుడు విడిచిపెట్టుకోడు. ఇంకా చూద్దాం మనం ప్రకటన గ్రంథము 7:14 చూద్దాం. ప్రకటన గ్రంథం 7:14లో నేను అయ్యో నీకే తెలియననగా అతడు ఎలాగూ నాతో చెప్పెను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిది. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. రక్షింపబడిన వారందరూ ఎక్కడున్నారంట? దేవుని సింహాసనం ఎదుట ఉండి రేయి పగలు ప్రార్థిస్తూ ఉన్నారంట. రక్షింపబడిన వారు ఎక్కడుంటారు అనేది యొక్క యోహాను గారికి చూపించారు. అయ్యో ప్రభువా నాకు తెలియదు, నువ్వే చెప్పన్నప్పుడు వీరందరూ కూడా గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు. గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చారు, వధింపబడినటువంటి గొర్రెపిల్లగా వచ్చారు. ఆయన రక్తంలో కడగబడిన వారందరూ కూడా ఎక్కడున్నారంట? తండ్రి అయిన దేవుని సింహాసనమందు వారు సింహాసనశీడునైన తన గుడారము వారి మీద కప్పుద్దంట. దేవుని గుడారం వాళ్ళని కప్పి దేవదూతల వారి దేవుని ఎదుట వాళ్ళు ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని దగ్గర వాళ్ళు ఉంటారు అని చెప్తున్నాడు. ఇంకా మనం ప్రకటన గ్రంథము 13:8 చూద్దాం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడదో వారు మృగమునకు నమస్కారం చేయుదురు. ఏంటంట? జీవగ్రంథమందు ఎవరి పేర్లైతే వ్రాయబడవో
వారు ఎవరికి నమస్కారం చేస్తారంట? మృగానికి నమస్కారం చేస్తారంట. మృగము ఎవరికి గుర్తు? సాతానికి గుర్తు. వారు నమస్కారం చేయుదురు, ఎవడైనాను చెవిగలవాడైతే వినుగాక అంటున్నాడు. చెవిగలవాడు విని గ్రహించుకోవాలని చెప్తున్నాడు. కాబట్టి ఇంకా మనం చూద్దాము. ప్రకటన గ్రంథము 16:18 చూద్దాం. 16:18 అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. భూకంపం ఎప్పుడు కూడా మనుషులు పుట్టింది మొదలుకొని అలాంటి భూకంపం ఎప్పుడు మనం చూడబోమంట రాదు ఇంకెప్పుడు కూడా. గొప్పది భూకంపము కలగలేదు, అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షమైన ఉగ్రతయును మద్యము గల పాత్రయు బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమునందు జ్ఞాపకం చేసిరి. మహాభూకంపము ఎప్పుడు, అటువంటి భూకంపము, అటువంటి శ్రమలు మనము ఎప్పుడు చూడలేదు, చూడబోమట. చూద్దాం ఇంకా. ప్రకటన గ్రంథము 17:8 నీవు చూసిన ఆ మృగము ఉండెను, కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. చూద్దాం ఇంకా. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవని పేరు వ్రాయబడదో వారు ఆ మృగముండెను, కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. జీవగ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడదో వారు ఆ మృగముండెను, అది ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురంట. జీవగ్రంథములో మన పేరులు వ్రాయబడాలి అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి లోకరక్షకుడుగా వచ్చాడు, వధింపబడిన గొర్రెగా వచ్చాడు. ఆయన రక్తంలో మనం కడగబడ్డాము, ఆయన రక్తంలో మనము కడగబడి పరిశుద్ధులుగా మార్చబడ్డాము అని ఎవరైతే నమ్మి విశ్వాసముంచి మారు మనసు పొందుతారో వారి పేర్లు మాత్రమే జీవగ్రంథములో వ్రాయబడతాయి అని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 20:12 చూద్దాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉంటుట చూచితిని. ఏంటంటే ఈ లోకంలో గొప్పవారవచ్చు, కొద్దివారవచ్చు, కొద్దివారనగా పేదవారవచ్చు. ఈ లోకంలో పెద్ద గొప్పగా ధనము సంపాదించిన వారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు అవ్వచ్చు. మృతులైన వారందరూ కూడా ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండట చూచితివి. మృతులైన వారు అనగా అందరూ చనిపోతారు. రక్షింపబడిన వారు చనిపోతారు, రక్షణ లేని వారు చనిపోతారు, అందరూ కూడా మృతులే. కానీ జీవము ఎప్పుడు ఉంటుంది? జీవము గల యేసయ్యనందు విశ్వాసం ఉంచిన వారు, జీవగ్రంథంలో వాళ్ళ పేరు వ్రాయబడిన వారు, వాళ్ళు నిత్య రాజ్యానికి వారసులు. కాబట్టి దేవుని రాజ్యంలో ఆయన సింహాసనం యొద్ద వాళ్ళు ఎప్పుడు కూడా నిత్యము యుగయుగాలు సంతోషిస్తూ ఆనందిస్తూ దేవదూతల వలె ఆయన్ను మహిమపరుస్తూ ఉంటారు. కానీ విశ్వసించని వారు ఎక్కడుంటారని చూస్తున్నాం మనం. 12 చూద్దాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి. ప్రకటన 20:12 కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిమి. నిలువబడడం అనగా వాళ్ళు తీర్పుకి నిలువబడి ఉన్నారు. అప్పుడు గ్రంథములు ఇప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము ఇప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందరు. ఈ భూలోకంలో చేసిన దాన్ని బట్టి వాళ్ళ క్రియలు అనగా ఈ భూలోకంలో చేసినటువంటి పనులను బట్టి వారి క్రియలను చొప్పున మృతులు తీర్పు పొందుతారు. మృతులు అనగా రక్షణ లేనటువంటి వారందరూ కూడా తీర్పు పొందుతారు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించరు. సముద్రం ఏం చేస్తుందంటే సముద్రంలో కొట్టుపోయిన వాళ్ళు కూడా మృతుల్ని దేవుడికి అప్పగించేస్తాడు. పాతాళలోకము అప్పగించాను, మరణమును పాతాళలోకమును
వశమునున్న మృతులను అప్పగించాను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. మృతుల్ని ఎవరు అప్పగిస్తారట అంటే రక్షింపబడకుండా ఈ లోకంలో మరణించిన వాళ్ళు ఎక్కడుంటారని రాయబడి ఉంది. మరణమును, పాతాళ లోకమును, వాటి వశమునున్న మృతులను అప్పగిస్తుందంట. పాతాళ లోకంలో ఉన్నటువంటి మృతుల్ని పాతాళ లోకం అప్పగిస్తుంది. అదే రక్షింపబడినటువంటి వారిని పరిశుద్ధ స్థలంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎత్తబడతారు. సమాధుల్లోంచి వాళ్ళు ఎత్తబడతారు, దేవుని రాజ్యంలో ఉంటారు. వీళ్ళు ఎక్కడుంటారంట? పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగిస్తుంది. పాతాళ లోకమే అప్పగిస్తుంది. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. ఎవరి క్రియలను బట్టి వాళ్ళు తీర్పు పొందుకుంటారు. అందుకే మనం ఈ లోకంలో ఎవరికి కూడా మనం తీర్పు తీర్చకూడదు. దేవుడు తీర్పు తీర్చనైనటువంటి దేవునికి అప్పగించాలి. కానీ మనం నోటిని కాచుకోలేక మనము మళ్ళీ తిరిగి మాటలు అనేస్తూ ఉంటాం. ప్రభువా నన్ను క్షమించని మళ్ళీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంతేకాని మనము తీర్పు తీరిస్తే మనము దేవుని మనము ఆయన తీర్చాల్సిన తీర్పు మనము తీర్చకూడదు. ఎందుకంటే మనం మనుష్యులం, ఆయన దేవుడు కాబట్టి దేవునికి అప్పగించాలి, కానీ మనము తీర్పు తీర్చకూడదు. కాబట్టి పాతాళ లోకము వారి వశమున ఉన్నది. మృతుల్ని పాతాళము అప్పగించేస్తుందట. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయను. మరణం ఏం చేస్తుందంట? మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను. మరణమును అనగా రెండవ మరణము. ఇదే రెండవ మరణం. అందరికీ మరణం ఉంటుంది ఈ లోకంలో, కానీ పరలోకంలో నిత్య జీవం ఉంటుంది. ఆ యొక్క పాతాళం ఉంటుంది. ఆ మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండము ఏంటంట? రెండవ మరణం అంటే. ఈ అగ్నిగుండం అనేదే రెండవ మరణం. రక్షింపబడినటువంటి వారికి ఈ రెండవ మరణము ఉండదు. రక్షణ లేని వారికి ఈ రెండవ మరణం ఉంటుందని పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది. ఎవని పేరైనను 15వ వచనం, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఎవరి పేరైతే జీవగ్రంథములో వ్రాయబడని ఎడల వాడు ఎక్కడుంటాడంట? అగ్నిగుండములో పడవేయబడను. మనము ఆ అగ్నిగుండానికి భయపడాలి. అంతేకాని ఈ లోకములో మనము సుఖము, సంతోషము, ధనము, పేరు ప్రఖ్యాతుల కొరకు జీవిస్తూ దేవునికి దూరం అయితే మనము అగ్నిగుండములో పడవేయబడతాము. డబ్బు సంపాదించడం తప్పు కాదు. డబ్బు సంపాదించిన దేవునికి మాత్రం భయపడాలి. దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. ధనము దేవుడిచ్చేది, పేదరికము దేవుడిచ్చేది. పేదవారిని దేవుడే పుట్టించాడు, ధనికుల్ని దేవుడే పుట్టించాడు. కాబట్టి మనము ఎవరికి తీర్పు తీర్చవద్దు, ఎవరిని మనము బాధ పెట్టొద్దు. దేవుని యందు మాత్రమే భయము, భక్తి కలిగి తీర్పు తీర్చు దేవునికే మనము సమస్తము అప్పగించాలి. ఇంకా మనం ప్రకటన 21:27 చూద్దాం. గొర్రెపిల్లయు జీవగ్రంథమందు వ్రాయబడిన వారే, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడేనను దానిలోనికి ప్రవేశింపడంట. నిషిద్ధమైన దాన్ని, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశించడు. దేనిలోనికి? మళ్ళీ చదువుదాం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే వ్రాయబడి ఉంటాయో వారు మాత్రమే ప్రవేశిస్తారనుంది. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశించడు. అబద్ధికుడు ఎవరు? అపవాది. అబద్ధికుడు దారిలో మనం నడిస్తే వాళ్ళెవరు కూడా ప్రవేశించలేరంట. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు. జీవగ్రంథంలో వారి పేర్లు వ్రాయబడకపోతే వాళ్ళు దేవుని రాజ్యంలోనికి ప్రవేశపెట్టబడరు.
కాబట్టి ఈ భూలోకంలో మనలో ప్రాణం ఉండగానే మనకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయము సద్వినియోగం చేసుకోవాలి. ఏది కోల్పోయినా మనం సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని కోల్పోతే మళ్ళీ రాదు. మనకు పోయిన ఒక్క నిమిషం కూడా వెనక్కి రాదు. కాబట్టి ఇదియే రక్షణ దినం, ఇదియే అనుకూల సమయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటామో, దేవుడు నిజ దేవుడు, గొప్ప దేవుడు, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త, మనల్ని పుట్టించిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి మన పాపాలను, శాపాలను, దోషాలను విడిపించి తండ్రి అయిన దేవుడు ఉన్నాడని, పరలోకం ఉందని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పినటువంటి మాటలు ఆ యొక్క శిష్యులు రాసి ఉన్నారు. కాబట్టి ఆ మాటలు దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు. కాబట్టి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని ఆయన ముందుగానే భూమి ఆకాశము ఎప్పుడైతే సృష్టించాడో, ఆ సృష్టించినప్పుడే పరలోకాన్ని కూడా దేవుడు మన కొరకు సృష్టించాడు. అపవాది శక్తులన్నిటి మీద మనం విజయాన్ని పొందుకోవాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన రక్తంలో కడగబడాలి. మన పాపాలు, శాపాలు మనకు మనముగా కడుక్కోలేము. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన రక్తంలో మనం కడగబడతాము. కాబట్టి అప్పుడే మనము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడతాము. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన ఎప్పుడొచ్చినా మనం ఎత్తబడతామనేటటువంటి నిరీక్షణ, పట్టుదల కలిగి మనం ఎప్పుడు కూడా నిలకడగా, స్థిరంగా ఆయన యందు విశ్వాసం ఉంచి జీవించాలి. ఈ లోకంలో శ్రమలు, శోధనలు చూసి మనం కుడికి ఎడమకి తొలగిపోయేవారుగా, దేవుని నిర్లక్ష్య పెట్టేవారుగా, దేవుని విడిచిపెట్టేవారుగా, ఈ లోక తలంపులతో మనం నశించిపోయేవారుగా ఉంటే కనుక మనము నిత్యరాజ్యానికి వారసులం కాలేము. రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా భయము, భక్తి కలిగి జీవించాలి. నా తప్పులు నాకు తెలియకపోతే నాకు తెలియపరచు ప్రభువా, నాలో అంధత్వాన్ని తొలగించు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు మనకి తెలియపరిచే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. నీ నీతి మార్గంలో నన్ను నడిపించు ప్రభువా, ఈ లోక తలంపులన్నిటినీ జయించే సామర్థ్యాన్ని నాకు ఈ ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, నాలో ఉన్న దేవ, నాతో ఉన్న దేవ, నన్ను నడిపిస్తున్న దేవ, నన్ను బలపరిచి నన్ను ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా చేసి నీ నిత్య రాజ్యానికి నన్ను ఎలాగైతే వారసురాలుగా చేసుకున్నావో అనేక మందిని నీ మార్గంలో నడిపించే ధన్యత నాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. అందుకే అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకును అని ఉంది. అనగా మనం ఏమడుగుతుంటాం? ఈ లోకంలో నాకు ఇల్లు కావాలి, ఈ లోకంలో నా పిల్లలకి చదువు కావాలి, నా పిల్లలకి జాబులు కావాలి, నాకు ధనం కావాలి, నాకు చీరలు కావాలి, నగలు కావాలి, పొలాలు కావాలి, గృహాలు కావాలి, ఇవే అడుగుతాం. కానీ ఏమడగమన్నాడు దేవుడు? ఆత్మీయతలో బలపరచు, నీ రాజ్యానికి వారసురాలుగా చెయ్యి ప్రభువా, ఆత్మీయ జీవితంలో నేను పడిపోకుండా నన్ను నిలువబెట్టు ప్రభువా, నన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా చెయ్యి ప్రభువా, నన్ను ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా చెయ్యి ప్రభువా. మీరు ఈ లోకానికి వెలుగు, ఉప్పు అన్నారు కదా. ఈ లోకంలో నేను బ్రతికి ఉన్నంతకాలము లోకానికి వెలుగుగా, ఉప్పుగా, అనేక మందికి దీవెనకరంగా, నీ నామానికి మహిమకరంగా, నీ సాక్షిగా, నీ సాధనంగా నన్ను నిలువబెట్టుకుని అనేక ఆత్మలు రక్షించి నీ పరలోక రాజ్య వారసులుగా చేసే ధన్యత నాకు ప్రసాదించు తండ్రి అని ఇటువంటివి అడగమని దేవుడు మనకి వాక్యం చెప్తుంది. కానీ మనం తెలియక ఈ లోక సంబంధమైనవి అడుగుతూ ఉంటాం. లోక సంబంధమైనవి అడగడం తప్పు కాదు, కానీ మనం ఆత్మీయతలో ఎప్పుడైతే బలపడతామో మనకి ఏది అవసరమో మీరు అడగకముందే నాకు తెలుసు అంటున్నాడు. మీరు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన ఆశీర్వాదాలతో నింపుతానంటున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని పని చేయాలని, దేవుని కొరకు వాడబడాలని మనం ఎప్పుడైతే నిర్ణయించుకుని దేవుడిని అడుగుతామో ఈ లోకంలో మనకి ఏది కావాలో సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడు. ఆరోగ్యం కొదువు అంటే ఏదైనా మనం అడగచ్చు. కానీ ఈ గొంతెమ్మ కోరికలు కోరుకుంటూ దేవుని ఆశీర్వాదాలు కోల్పోయేవారుగా ఉండకుండా మనము దేవుని చిత్తం ఏంటో గ్రహించుకుని దేవుని చిత్తానికి అనుగుణంగా మనం అడిగి పొందుకోవాలి అని ఇది మనం నేర్చుకున్నాం. మనము దేవుడి రాకడకు సిద్ధపడి ఆయన ఎప్పుడొచ్చినా కూడా
మనం ఎత్తబడే గుంపులో ఉండాలని మనము మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. రక్షణ లేని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. రక్షింపబడి కూడా ఇంకా అంధత్వంలో చీకట్లో నశించిపోతూ తప్పిపోతూ ఉన్నటువంటి వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అపవాది శక్తులన్నిటి మీద మనం దేవుడు మనకి విజయాన్ని ఇచ్చాడని గ్రహించుకోవాలి. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచామో మనకి ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మను మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, మీకు ఆదరణకర్తను మీకు ఉంచి వెళ్తానని యేసుప్రభువారు చెప్పారు. కాబట్టి మనము అనాథలము కాదు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళి మనకి పరలోకంలో మనకి స్థలాన్ని సిద్ధపరిచి ఉంచుతారు. ఈ లోకంలో మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించి బలపరిచి రక్షించి మనకు ధైర్యాన్ని ఇచ్చి నీతి మార్గంలో నడిపించగల సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నాడు, ఎక్కడా లేడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నువ్వు కార్యాలు చూస్తావు, అప్పుడే నువ్వు దేవుని దీవెనలు పొందుకుంటావు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే జయించువారు ఎలా ఉంటారు? నూతన బలం పొందుకుని ఉంటారని ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5, 6 వచనాలు చూద్దాం మనం. జయించువాడు అలాగును తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి వారి పేరు ఎంత మాత్రము కూడా తుడిపిపెట్టాడు. జీవగ్రంథములో వారి పేర్లు ఎంత మాత్రము తుడిపిపెట్టాడు. మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు జీవించాలని మనము ప్రార్థించినప్పుడు మన పేర్లు జీవగ్రంథములోంచి తుడుపు పెట్టబడవు. కాబట్టి మనము దేవుని రాజ్యానికి వారసులమని మనం నమ్మితే మనము సమస్తాన్ని కూడా పొందుకుంటాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. మనము దేవుని రాజ్యానికి వారసులమని దేవుని జీవగ్రంథంలో మన పేర్లు వ్రాయబడి ఉన్నాయని నమ్మినప్పుడు మనం తప్పకుండా ఈ లోకంలో మనకి ఏది అవసరమో మనం సమస్తాన్ని కూడా దేవుడు ఇవ్వగల శక్తిమంతుడు. కాబట్టి విశ్వాసంతో అడిగి పొందుకునే దేవుని కార్యాలను ఈ లోకంలో ప్రకటిద్దాం. దేవుని కార్యాలు మనం చూపిద్దాం. దేవుని శక్తితో నింపబడదాం. దేవుని కొరకు వాడబడదాం. దేవుని సాక్షులుగా జీవిద్దాం. దేవుని వాక్యం మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, నీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మీ జీవ గ్రంథంలో మా పేర్లు లెక్కింపబడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంకా ఎవరెవరి పేర్లు జీవ గ్రంథంలో లెక్కింపబడలేదో ప్రతి ఒక్కరి పేర్లు జీవ గ్రంథంలో లెక్కింపబడునుగాక. అందరూ నీ నిత్య రాజ్యానికి వారసులు అవుదురుగాక. ప్రతి ఒక్కరిలోని అంధత్వము చీకటి తొలగిపోవునుగాక. నీ వెలుగుతో నీ ఆత్మతో నింపి ప్రభు నీ పరలోక రాజ్యానికి వారసులుగా ప్రతి ఒక్కరిని చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ఎవరైతే నీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు రక్షణ పొందుకొని నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకుని ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా అనేక మందికి దీవెనకరంగా ప్రతి ఒక్కరి జీవితాలు ఉండురుగాక. అయ్యా, ప్రతి కుటుంబంలో సమాధానం, సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభిషేకాన్ని ఇచ్చి రక్షించి నీ రాజ్య వారసులుగా నీ జీవగ్రంథంలో ప్రతి ఒక్కరి పేర్లు అనుగ్రహింపబడి ప్రతి ఒక్కరి పేర్లు లెక్కింపబడినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. త్వరలో రానైనటువంటి మా యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. మీ ఆదరణ కర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మాలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నిత్యము మమ్మల్ని ఆదరించి బలపరిచి అయ్యా ప్రభా మాకు ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చి రక్షించి అయ్యా ప్రభా తండ్రి తుది శ్వాస వరకు ప్రభు మాతో ఉండి నడిపించే పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని నడిపించండి. అయ్యా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ నాలో ఉండి మీరే మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకుని విన్న వాక్యం నాయన ప్రతి ఒక్కరి హృదయాల్లో ముద్రించుకునేలాగున ప్రభు పరిశుద్ధాత్మదేవ మీరే సహాయం చేసి అయ్యా వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడకు దయచేసి విత్తబడిన వాక్యం నాయన నూరంతలుగా ఫలించునుగా. యేసుక్రీస్తు నామములో నీ దీవెన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ శక్తిని సార్వత్రిక ప్రతి సంఘమునకు, లోకమునకు, మాకును, మా పిల్లలకు, మా తరతరాలు తండ్రి నీ దీవెన ఆశీర్వాదాలు మా బిడ్డలందరిపైన ఉంచి నీ రాజ్య వారసులుగా చేసుకుని నీ కొరకే జీవించే ధన్యత, దీవెన, ఆశీర్వాదం మైన ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం.
ఇంకా మీరు జీసస్ క్రైస్ట్ గ్లోరీ మినిస్ట్రీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్న వాక్యం ద్వారా మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరు విని నమ్మి మీ వరకే కాకుండా మీ స్నేహితులకు సహోదరులకు షేర్ చేసి ఈ యొక్క ఆదరణ మాటలతో ఆదరింపబడి రక్షణ పొందుకుని నిత్యరాజ్యానికి వారసులు చేస్తే ఈ పరిచర్యలో మీరు కూడా పాలుపంపులు పొందుకున్న వారు అవుతారు. బడా నమ్మకమైన దాసుడా అని దేవుడు మనలందరినీ కూడా ఆయన జీవగ్రంథంలో మన పేరు లెక్కించి ఆయన రాజ్యానికి వారసులను చేసుకుంటాడు. కాబట్టి విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా విని అనేక మందిని దేవుని మార్గంలో నడిపించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుని కృప, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులతో మనతో, మన పిల్లలతో, మన కుటుంబాలతో నిత్యము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.